హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్లో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 30వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఎక్కువ సమయం ఇవ్వలేదు కాబట్టి ఈ ఉద్యోగాలకి మీరు ఎలిజిబిలిటీ ఉంటే త్వరగా అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఉద్యోగాల సమాచారం అనేది నేను ఎప్పటికప్పుడు ముందుగా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో షేర్ చేస్తున్నాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అందులో ఇంతవరకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా త్వరగా జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి అంటే ఎంఎల్హెచ్పి, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్, అలాగే సపోర్టింగ్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్, ఎస్ఎన్ఓ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, మెడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ నుంచి విడుదల చేయడం జరిగింది. అంటే మెడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇవన్నీ కూడా నేషనల్ హెల్త్ మిషన్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్నమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఎంఎల్హెచ్పి పోస్టులకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్లో ఎంబీబీఎస్ లేదా బిఏఎంఎస్ వారు అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అలాగే బీఎస్సీ నర్సింగ్ 2020 తర్వాత పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం అనేది 2020 ముందు పూర్తి చేసిన వాళ్ళు అయినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు 6 నెలల సిపిసిహెచ్ సర్టిఫైడ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ప్రయారిటీ ప్రకారమే మనకి ఆర్డర్ ప్రకారమే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారికి. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ అనే జాబ్కి బీకామ్తో పాటుగా 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కంప్యూటర్స్కి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి. ఫార్మసిస్ట్ జాబ్కి ఇంటర్మీడియట్తో పాటు ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టాఫ్ నర్స్ జాబ్కి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇక సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే మనం చూడొచ్చు. యునానీ మెడికల్ ఆఫీసర్ జాబ్స్ ఇవి. కాబట్టి డిగ్రీ అనేది యునానీలో పూర్తి చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక ఎస్ఎన్ఓ అనే ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఆ జిల్లాకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్పారు, చదవడం రాయడం అనేది. సో తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళు ఈ ఎస్ఎన్ఓ జాబ్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. 500 రూపాయల ఫీజు అనేది డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా జాతీయ బ్యాంక్లో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మెడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అనే పేరు మీద డీడీ తీసి దానికి అప్లికేషన్తో పాటు జతపరిచి అప్లికేషన్కి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసి అప్లికేషన్ అనేది డిఎంహెచ్ఓ ఆఫీస్ F1 IDOC అంతైపల్లి మెడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అనేటువంటి లొకేషన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని, అలాగే ఈ పోస్టులకు సంబంధించిన శాలరీ డీటెయిల్స్ అనేవి ఇవ్వలేదు. శాలరీ డీటెయిల్స్ అనేవి మనకి పాత నోటిఫికేషన్స్లో ఈ జాబ్స్కి ఎలా అయితే ఇస్తారో అలానే ఉంటాయి, కానీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇవ్వలేదు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.